ఇక్కడి నుంచి మిస్ అయిన జనాలు ఎటు వెళ్ళారు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఒంటరి విహారీ అనదర్ బ్లాగ్. ఈ బ్లాగ్లో మీకు ఒక విచిత్రమైన వింతైన చాలా ప్రమాదకరమైన ఒక కోటకైతే చూపించబోతున్నాను. కోట అంటే ఏదో చిన్న అంటే 1 ఎకరమో 2 ఎకరాలో కాదు. ఈ కోట మొత్తం 18 ఎకరాలు ఉంది. అది కూడా ఒక పెద్ద కొండపైకి ఉంది. ఈ కోటకున్న చరిత్ర ఏంటంటే కొన్ని గూగుల్ స్టోరీస్ కొన్ని వీడియోలలో ఏంటంటే పగలు మాత్రమే చూపించారు. హిందీ ఇంగ్లీష్ వాళ్ళు ఎవరైనా సరే పగలు ఇక్కడ పెళ్లి జరిగింది ఈ కోటలో. ఆ పెళ్లి జరిగిన కళ్యాణ మండపానికి పక్కనే ఒక సొరంగం ఉంది. ఆ సొరంగంలో వెళ్ళిన వాళ్ళు అంటే ఫస్ట్ ఒకరు వెళ్ళారంట, రాలేదని మళ్ళీ ఇంకో 2 కలిసి వెళ్ళారు. వాళ్ళని పిలుచుకుని వద్దామని, వాళ్ళు రాలేదు. అలా వెళ్ళి మొత్తం 11 మంది రాలేదు. వాళ్ళు రాలేదు అని చెప్పి ఆ కారణం వల్ల అక్కడ ఉన్న పెళ్లి జరిగేది, పెళ్లి ఆగిపోయింది. ఆ తర్వాత మిగతా వాళ్ళు అయితే బయటకు వచ్చేసారు. ఏదో ఉంది దీంట్లో అని లోపల నుంచి అరుపులు, మమ్మల్ని కాపాడండి అని చాలా వచ్చాయంట. సో అప్పటి నుంచి దీన్ని మూత వేసేసారు. ఆ మూత వేసేసిన తర్వాత కొందరు వచ్చారు, కొందరు వచ్చి వెళ్ళారు, కొందరు ఏదేదో రీసెర్చ్లు చేసి మళ్ళీ ఆ తర్వాత వెళ్ళారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకడు వచ్చాడు, వాడి పేరే ఒంటరి విహారీ, అందులో మీ ఒంటరి విహారీ. సో మనం లోపలికి వెళ్ళబోతున్నాం. ఈ బీగం నేను ఈ చేతిలోకి తీసుకునేదానికి కనీసం ఒక 5 రోజులు కష్టపడ్డాను. దానికి హెల్ప్ చేసింది దిస్ ఈజ్ ఓన్లీ వన్ గాయ్, జాను అండ్ హిజ్ ఫ్రెండ్ అయ్యూబ్. వీళ్ళిద్దరూ నాకు ఎంత సహాయం చేశారంటే ఈ జిల్లా పై అధికారితో కూడా పోయి మాట్లాడి వాళ్ళకు మొత్తం నాది చూపించి నా డేటా మొత్తం వాళ్ళంతా ఓకే అనుకున్నాక పగులు వెళ్ళి చూసుకో, నీకు ఒకవేళ రాత్రి చేయాలంటే కుదరదు, ఇంకా కొన్ని రోజులు పడుతుంది, దాని ప్రాసెస్ చాలా ఉంది అన్నారు. సో పగలు ఇప్పుడు మనం చూసుకుందాం వాళ్ళు ఎక్కడైతే మిస్ అయ్యారు, ఎక్కడి నుంచి అయితే అరుపులు వచ్చాయి, అదంతా నేను తెలుసుకొని మిమ్మల్ని చూపించి ఆ తర్వాత రాత్రి చెయ్యాలా లేదా, వాళ్ళు ఇస్తారా లేదా పర్మిషన్ అనేది ఆ పైవాడి చేతిలో ఉంది. లెట్స్ గో. ऐसे बोलो, हाँ घुमाओ ऐसे, उधर हाँ घुमाओ, एक बार और चलो अभी निकाल लो. ఆ విచిత్రమైన ప్రమాదకరమైన కోటలోకి అయితే మనం వచ్చేసాం. దిగాలు తెచ్చుకొని ఆ మిస్ అయిన కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళి ఆ మిస్ అయిన పెళ్లి ప్రజల కోసం తీసుకొచ్చాయని వెళ్తున్నాం. అండ్ ఇతను ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వినండి. ఇంగ్లీష్ में इंट्रोडक्शन दे दो अबाउट किसके लिए फोर्ट, इसकी तुम्हारे लिए, और हम किस चीज़ के लिए जा रहे हैं. we just come to see the fort here and we hear a lot of thing about this place and we hear a lot of other story. They're saying here the people here come one wedding, all the wedding come here and they never been out. So we're going again to check what is the story of inside. We are curious to know what is this, because everybody is scared to go in this place and we want to make sure that we can go in. So we're trying to go inside. Okay. దీంట్లో ఏమో చూద్దాం ఒకసారి. ये देखेंगे भाई, ठीक है मैं जाके आता हूँ. పట్ట పగలే దయ్యాలు భూతాలు తిరిగి కోటంట.
దీంట్లోకి వచ్చేదానికి ఎన్ని కష్టాలు పడాలి, ఎంతమందిని పర్మిషన్ తీసుకోవాలంటే మామూలుగా లేదు. అంతుంది. ఈ కోట కింద ఉన్న ఒక విలేజ్లో అయితే కన్నా ఈ కోట గురించి ఎవరినన్నా అడిగినా, ఈ కోటలోకి ఇలా కెమెరాలు తీసుకొని పోతున్నాం అని చెప్పినా, లేకపోతే ఇంకోటి ఏం చెప్పినా కూడా ఇక్కడ అది కూడా మనం బయట నుంచి వచ్చాం కదా అస్సలు పోనివ్వరు. అలా ఉన్నారు ఇక్కడ జనాలు. సో ఫ్రెండ్స్, ఈ కొండ ఎక్కుతూ ఈ కోటలోకి వస్తుంటే చాలా గస అయితే వస్తుంది. మొత్తానికి అయితే మనం ఇక్కడ చేరుకున్నాం. ఇది ఒక మారుమూల గ్రామంలో మారుమూల కొండపైన ఉన్న కోట. ఇక్కడ మీరు అరిచి గీ పెట్టుకున్నా కూడా ఎవరికి వినపడదు. हाँ भाई यार, इसमें करंट चलता था तब में? हाँ, वायर लगा है. किसी ने रेंट पे लिया था, हाँ, चालू करने के लिए. फेल हो गया फिर. फाइल मतलब और भूत होने नहीं देते. और ये लाइट इसलिए लगाई थी हाँ. इस फोर्ट को स्टार्ट करने के लिए. बाकी भूतों ने होने नहीं दिया तो लाइट वापस कट गई. అది జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత రీకన్స్ట్రక్షన్ చేద్దామని చెప్పేసి ఇది వేరే వాళ్ళు రెంట్కి కూడా తీసుకొని దీన్ని ఇలా తయారు చేశారు. కానీ ఇక్కడ ఉన్న దుష్టశక్తులు ఇక్కడ రాత్రిపూట లైట్ వెలిగించేయడానికి కూడా ఒప్పుకోవంట. हैं? What happens here? దీనిపైన ఇది ఉండేది ఎప్పుడు కూలిపోద్దో తెలియదు.
ఇక్కడ బాగా వింటే ఒక అమ్మాయి అరుపులు అరిచినట్టు అనిపిస్తుంది. ఏమో చూద్దాం వీడియోలో రికార్డ్ అవుతుందా లేదా అని. వెరీ ఇంట్రెస్టింగ్. వాళ్ళు అక్కడే ఉన్నారు. కట్టెలేవరు. ఇది కూలిపోయేలాగుంది. ఓకే, పైన నల్లగా ఏదో ఒకటి కనపడుతుంది. గబ్బిలాలు ఉన్నాయి. ఇది పోలిపోతుంది. నీళ్ళలో తడిసి ఉన్నాయి. Wow, such a beautiful place. కళ్యాణ మండపం అయితే ఇదే. సో మొత్తానికి అయితే మనం చేరుకున్నాం. ఇది కళ్యాణ మండపం. ఇక్కడ పెళ్ళి జరుగుతుంటే ఈ స్వరంగంలో దిగిన వాళ్ళు రాలేదు. ఏక్ మినిట్ ఇద్దరు దేఖేంగే క్యా హై. ఇదంతా గబ్బిలాలతో నిండి ఉండింది, కానీ ఇప్పుడు లేదు ఒకటి కూడా ఇక్కడ అనిపిస్తుంది నాకు. Have some history. ये पूरा किसका मालूम है? ये जो आपको दिख रहा है? नहीं, ये है ना, ऊपर में लग लेते हैं ना, उसका है. लेकिन ये इतने फेंके इधर कहाँ चल गए? वो तो रहना चाहिए इधर. नहीं है ना.
ఇక్కడ గబ్బిలంది మొత్తం దాని ఆనవాళ్ళు ఉన్నాయి, కానీ ఒక గబ్బిలం కూడా దొరకట్లేదు. ताज़ा है क्या भाई? सभी भी हाँ सही मजा नहीं है क्या लेटिंग की గబ్బిలాలు ఇక్కడ ఉన్నాయి, పిలుస్తున్నాయి. రిలాక్స్. नहीं आते हैं टाइगर्स और लड़ेगा ये कुछ धाड़ में है ना टट्टे मार देगा वो కప్పిలాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని ఎవరో ఇక్కడ లాక్ చేశారు. आजा आजा क्यों Hey! దీనికి కంపల్సరీ మాస్క్ అండ్ మన మీటర్లు అన్నీ తీసుకొని నైట్ దీంట్లో దూరాలి. అండ్ తర్వాత చూద్దాం. ఇది త్వరలో కూలబోతుంది. ఇప్పుడున్న దాదాపు గబ్బిలాలన్నీ మాయమై సో గైస్ మొత్తం అయితే చూశారు కదా, ఇక్కడ ఇలా అయితే ఉంది. రాత్రి ఎలా ఉంటుందో తెలియదు, బీభత్సం అంటున్నారు అందరూ.
సో రాత్రి వచ్చి ఇక్కడ అప్పుడు చూద్దాం ఏం జరుగుతుందని. కానీ ఇక్కడ దాటుకోలేను. ఇటు నుంచి ఏమైనా జరుగుతుందా లేదు, కిందికి ఎత్తి దిగాలి. సో ఇక్కడితో ఈ కోటను అయితే చూపించేశాను. మనం ఎగ్జాక్ట్లీగా కళ్యాణ మండపం పైన ఉన్నాం. ఓకే, దిగి చూపిస్తాను. ఇక్కడి నుంచి మిస్ అయిన జనాలు ఎటు వెళ్ళారు. దీనికి దిగేదానికి తాపలు కూడా లేవు. ఇక్కడి నుంచి దిగేదానికి తాపలు లేవు. కానీ వాళ్ళు ఎలా దిగారు, ఏ సొరంగంలోకి వెళ్ళారు అదే అర్థం కావట్లేదు. చూద్దాం, రాత్రి కోసం వెయిట్ చేద్దాం. వాళ్ళని కూడా మాట్లాడతాను, వాళ్ళు ఒప్పుకుంటే వీడియో తీస్తాను నైట్ కూడా. లెట్స్ గో. అండ్ ఈ వీడియో ఎక్కడితో అంతమవుతుంది. నైట్ వర్షన్ కోసం వెయిట్ చేయండి. వీలైతే నాకు నేను ఎందుకంటే దీన్ని ఈ పగలు చూపించడానికి 5 రోజులు కష్టపడ్డాను. కంపల్సరీ రాత్రి చూపిస్తాను. చూపించకుండా పోతే నాకు మెంటల్ ఎక్కుతుంది. వీ ట్రై దిస్.